అసలు దిష్టి తీస్తారు. మా అమ్మ ఉన్నది. మా అమ్మ అంటే అరే నీకు బాగా దిష్టి తగిలిందని దిష్టి తీసే ప్రయత్నం అట్లనే. ఏం చేయాలి చెప్పండి? నేను ప్రొయాక్టివ్ ఉన్నా తప్ప దిష్టి ఇంకో దానికి కూడా తీసుకోవాలి. మీ మీద ఈ మధ్య అవినీతి ఆరోపణలు చాలా వస్తున్నాయి. ఎన్టీపీసీ బూడిద తరలించుకుపోయారని పెద్ద పంచాయతీ జరిగింది. నేను చెప్తున్నా ఏది చెక్ పోస్టుల్లో పైసలు వసూలు చేశారు, అందుకే చెక్ పోస్టులు బీకేశారని చెప్పి పెద్ద రెడీ టు ఫేస్ ఎనీ ఎంక్వైరీ. ఊరికే నేను ప్రొయాక్టివ్ ఉండి చెప్తే కదా, ప్రొయాక్టివ్ ఉంటాయి కాబట్టి ఏదో ఒక ఆరోపణ చేయాలి, ఏదో ఒక రాజకీయంగా పడడం ఏదో మాట్లాడాలి. నేను చెప్తున్నా, నేను నా రాజకీయ గురు చొక్కారావు గారు, పెద్దలు వెంకటస్వామి గారు, సత్యనారాయణరావు లాంటి దగ్గర రాజకీయం నేర్చుకున్నా. నేను బేసిక్గా గ్రౌండ్లో ఉండి పబ్లిక్ ఇష్యూస్లో ఉంటాం, ఏదైనా ఉంటే గట్టిగా మాట్లాడతాం. కాబట్టి ఎదుటి వాడుకు నా మీద నన్ను ఏ విధంగానైనా వీక్ చేయాలనే దానికి ఆరోపణ చేస్తారు. రమ్మని చెక్ పోస్ట్ రద్దు చేసేది మొగోడు పొన్నం ప్రభాకర్. రమ్మని పోస్ట్లో పైసలు నేను చెప్తాను. అందుకే మీరు డిపార్ట్మెంట్ వెరిఫై చేసుకో సార్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ పోయి హౌ ఐఎమ్ బ్రింగింగ్ టు సంస్కరణలు. ఇవాళ మొత్తం ఏఐ ద్వారా కెమెరాలు నిర్ణయించుకొని రకరకాల ట్రాన్స్పరెన్సీ సిస్టమ్. నేను పంచాయతీ ఎన్టీపీసీ నుంచి బూడిద నా దగ్గర తయారు కాదు, నాకు సంబంధం లేదు, నాకు కాన్సెన్స్. చెక్ పోస్ట్ మీ దగ్గరే ఉందంటే చెక్ పోస్ట్ అంటే ట్రాన్స్పోర్ట్ మీ దగ్గర నుంచి నాకు సంబంధమే లేదంటున్నా. రమ్మని అటు ఇప్పుడు నన్ను మాట్లాడతాడు, దాని అసలు నాకు ఐడియా కూడా లేదు అంటున్నా. సరే ఇప్పుడు నాకు తెలియదు ఇట్లుంటుంది. సో ఒక పని చేయండి, రాజకీయాలంటే చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయినాయి. మరి మీరు ఈ రాజకీయాలు చేయాలని 100 కోట్లు కావాలి. ఎక్కడి నుంచి 100 కోట్ల అవసరం మీరు జనరేట్ చేస్తున్నారు? నేను 100 కోట్లు అవసరపడేంత రాబిన్హుడ్ పొలిటీషియన్ కాదు. నేను సాదా సీదా, నా గురించి తెలుసు. నేను ఉన్న దాంట్లో సర్దుకుంటూ పోయి జీవితాన్ని నడిపేటోడిని. నాకు భగవంతుడు, మా తండ్రి వ్యవసాయ కుటుంబం. ఎలక్షన్లో ఇప్పుడు ఎవరో ఇలాంటి వాళ్ళు చందా ఇస్తారు, దాన్ని నడుస్తుంది అంతే తప్ప పెద్ద దానికి సంబంధించి కరప్షన్ చేయాలి అట్లా అని ఎంత పెద్ద ఇష్యూ ఏం లేదు. సరే.